2025 లో ఎవరైతే స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా స్పెషల్ బిఎడ్ 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది, ఏ డిసబిలిటీలో వచ్చింది, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఆన్లైన్ మోడ్ ఉంటుందా, ఆఫ్లైన్ మోడ్ ఉంటుందా, మీకు ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, అప్లికేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ ఏముంటది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే లైక్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు అండ్ స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎవరైతే లైక్ చూద్దాం అనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ లో బిఎడ్ కి అప్లై చేసుకోండి. సో మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, నార్మల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, అండ్ మీరు ప్రైవేట్ సెక్టర్ లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదే నోటిఫికేషన్ లో అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని పాయింట్స్ తర్వాత కూడా ఎవరికైనా అర్థం కాకపోయినా మనకు స్పెషల్ డిఎడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో దాని గురించి కావచ్చు, అండ్ ఏ స్పెషలైజేషన్ ఎట్లా తీసుకోవాలి, దేనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరైనా ఫారెన్ వెళ్దాం అనుకుంటే ఈ స్పెషల్ బిఎడ్ తర్వాత ఎట్లా ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు అండి. ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు అండ్ డిగ్రీ తర్వాత ఇప్పుడు ఈ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే మీకు పర్సనల్ గైడెన్స్ కోసం నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి. కింద లైక్ డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో దానికి పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. సో గైడెన్స్ కోసం 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్ మెసేజ్ అయితే చేయకండి, కాల్ చేయకండి. గైడెన్స్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో మనకు స్పెషల్ బిఎడ్ గురించి స్పెషల్ డిఎడ్ నోటిఫికేషన్ వచ్చింది ఆలియావర్ జంగ్ లో. సో ఆ ఇన్స్టిట్యూట్ లో మొత్తం మనకు హియరింగ్ కి సంబంధించిన డిసబిలిటీ కోర్స్ అది. సో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవరింగ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో ఎన్ఐపిఈడి నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఫస్ట్ ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ డిసబిలిటీ అంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో దాని మీద మీరు కోర్స్ చేయాలి. అండ్ హియరింగ్ విఐ కావచ్చు, విజన్ కి సంబంధించిన వాటికన్నా ఈ డిసబిలిటీ మీద కోర్స్ చాలా బాగుంటది. మీకు బయట కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ మీద ఈ కోర్సు. ఈ ఎన్ఐపిడి ఎక్కడ ఉందంటే మనకు మనోవికాస్ ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ దగ్గర మనకు ఓల్డ్ బోయన్పల్లి దగ్గర ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ అండి. ఇది నార్మల్ గా ఒక కాలేజ్ లాగా ఉండదు, పెద్ద ఇన్స్టిట్యూట్ ఇది. సో ఈ ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి కోర్సెస్ కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే సో టోటల్ 4 కోర్సెస్ కి రిలీజ్ చేశారు. సో అందులో మనకు గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ మనకు బిఎడ్ కి సంబంధించింది ఒకటి ఉంది. సో వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఐడి. సో ఐడి అనేది కామన్ ఉంటుంది. సో స్పెషల్ బిఎడ్. సో ఫీ స్ట్రక్చర్ 29,000 పర్ ఇయర్. 2 years కోర్స్ ఉంటుంది రెగ్యులర్ మోడ్. సో 29,000 టోటల్ 33 సీట్స్ ఉన్నాయి ఈ స్పెషల్ బిఎడ్ కి. నెక్స్ట్ స్పెషల్ ఎంఎడ్. సో ఎంఎడ్ తర్వాత ఎవరైతే లైక్ బిఎడ్ తర్వాత ఎంఎడ్ స్పెషల్ ఇందులోనే ఇద్దాం అనుకుంటున్నారో టోటల్ 34,000 ఫీజు మనకు ఫీ స్ట్రక్చర్. టోటల్ 27 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సో డిసబిలిటీ ఎలా అయితే చిల్డ్రన్స్ లో వస్తుందో దానికన్నా ముందు ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎట్లా క్యూర్ చేయాలి, దానికి సంబంధించిన కోర్స్ ఇది. సో ఆ పీజీ డిప్లొమా ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో ఫీ స్ట్రక్చర్ 34,000 టోటల్ 22 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ 4 ఎంఫిల్ రిహాబిలేషన్ సైకాలజీ. సో ఈ కోర్స్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో 37,500 మనకు కోర్స్ ఫీజు, టోటల్ 15 సీట్స్. సో 4 కోర్సెస్ ఉన్నాయి. దాని ఫీ స్ట్రక్చర్ టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి చెప్పాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేయండి. సో ఇర్రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళైతే అప్లై చేయకండి. సో అక్కడ డీటెయిన్ కావచ్చు తీసేయడం జరుగుతుంది. సో అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్, నార్మల్ కాలేజ్ కాదు. సో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది. సో మనకు ఎలా అయితే థియరీకి 80% అటెండెన్స్ ఉండాలి, ప్రాక్టికల్ కి 90%. సో మీకు 100 లో కనీసం 80 to 85% అటెండెన్స్ ఉంటేనే మీకు ఎగ్జామ్స్ కావచ్చు అన్ని రాయనిస్తారు, లేకుంటే రాయనియరు. సో అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో ఎవరైతే లైక్ ఈ ఫీజెస్ ఉన్నాయి కదా, సో ఎవరికైతే లైక్ అప్లై చేసే వాళ్ళకు మీకు ఏమైనా డిసబిలిటీ ఉన్నా అండ్ పేరెంట్స్, సో మీరు లైక్ మీ చిల్డ్రన్స్ కి ఎవరికైనా డిసబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా మీకు ఫీ కన్సెషన్ ఉంటుంది. సో 40,000 ఫీ కన్సెషన్ ఉంటుంది. సో 29,000 లో 40% తీసేసి మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవచ్చు. సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఇష్యూ చేస్తేనే మీకు కన్సెషన్ వస్తుంది. సో నార్మల్ గా అప్లై చేసిన వాళ్ళు మొత్తం ఫీజు మీరు కట్టుకోవాలి. సో మీ చిల్డ్రన్స్ ది సదరం సర్టిఫికేట్ అది మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు ఫీ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇది ఫీ కన్సెషన్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇప్పుడు ఏవైతే 4 కోర్సెస్ ఉన్నాయో వాటికి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ కోర్స్కి ఎవరు, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఎంఫిల్ కోర్స్ అండి. సో ఎంఫిల్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎంఏ ఎంఎస్సి సైకాలజీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ కోర్సెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ మీకు ఓసీ బీసీ వాళ్ళకు 55% మార్క్స్ ఉండాలి.
అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 50% మార్క్స్ ఉండాలి మీకు ఎంఏ ఎంఎస్సీ సైకాలజీలో. నెక్స్ట్ పీజీ డిప్లొమా. సో పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు బీఓటీ కావచ్చు, బీపీటీ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ మనకు ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ బిఏఎస్ఎల్పి కావచ్చు, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఎస్సీ నర్సింగ్, సో పీజీ సైకాలజీ, ఈ కోర్సెస్ చేసిన వాళ్ళందరూ మీరు పీజీ డిప్లొమాకు అప్లికేబులే. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా సేమ్ పర్సెంటేజ్ 55% ఓసీబీసీ, 50% ఎస్సీ ఎస్టీ పాస్ అయ్యి మీరు ఫైనల్ సెమిస్టర్లు ఉన్నాక ఎలిజిబులే. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ లోపు మీకు సర్టిఫికేట్ వస్తే వాళ్ళందరూ ఎలిజిబులే. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే స్పెషల్ బిఎడ్ ఇన్ ఐడిలోనే. సో వేరే కోర్సెస్ లైక్ విఏ కావచ్చు, హెచ్ఐలో చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడిలో చేసిన వాళ్ళు స్పెషల్ ఎంఎడ్ ఐడికి ఎలిజిబుల్. నెక్స్ట్ బిఎడ్ ప్లస్ స్పెషల్ డిఎడ్ ఐడిలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నార్మల్ బిఎడ్ ఉంది, స్పెషల్ డిఎడ్ ఉంది, అది ఐడిలో ఉంది, అలాంటి క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. అండ్ 4 year బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటిగ్రేటెడ్ బిఎడ్, సో వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎందులో చేసినా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 3 type ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే స్పెషల్ ఎంఎడ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 4th బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో చాలా మంది డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు, చాలా వేరే ఇతర కోర్సెస్ వాళ్ళు స్పెషల్ బిఎడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎనీ డిగ్రీ అండ్ బీటెక్ ఎక్సెప్ట్ బి ఫార్మసీ వాళ్ళు తప్ప మీరు నార్మల్ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలాంటి క్యాండిడేట్స్ అండ్ బీటెక్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో మీ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో ఓసీబీసీ వాళ్ళకి 50% మార్క్స్, మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ 45% మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎక్సెప్ట్ ఫార్మసీ వాళ్ళు మీరు నార్మల్ డిగ్రీ, మీరు ఓపెన్లో చేసిన నార్మల్ డిగ్రీ ఎలిజిబులే, అండ్ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు దీనికి అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 marks ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ కోర్సెస్ అన్ని మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో అయితే ఉండవు. సో అప్లికేషన్ ఫీజు, సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఓసీబీసీ వాళ్ళకు 1500 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ మనకు 1100 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 15th May 2025. సో ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అయిపోతున్నాయి. ఎండ్ డేట్ వచ్చేసి 25 June 2025. సో చాలా టైం ఉంది. సో ఇంట్రెస్టెడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి 27th July 2025. సో ఇవి అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫీ అనేది మనకు ఆన్లైన్ మోడ్లో పే చేసేది కాదండి, ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ కాదు, ఇది మనం ఫిజికల్గా మనం ఆ పీడిఎఫ్స్ వాళ్ళు ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మనము ఎన్ఐపిడి ఇన్స్టిట్యూట్కి మనము పోస్ట్ ద్వారా కావచ్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ని చేయాలి. సో ఫిజికల్ మోడ్ అప్లికేషన్ ఇది, ఆన్లైన్లో అప్లై చేసుకునేది కాదు. సో వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో చాలా మంది జస్ట్ వీడియో థంబ్నైల్ చూసి లైక్ లింక్ పంపండి అలా అడుగుతున్నారు, కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి, చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు ఏ విధంగా మీరు ఫిల్ చేయాలంటే డీడీ తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ తీసి. సో ఈ అమౌంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసుకుంటే ఓసీబీసీ వాళ్ళు 1500 rupees మీరు పే చేసి డిమాండ్ డ్రాఫ్ట్ వాళ్ళ మీద లైక్ ఎన్ఐపిడి దాని మీద రాసి ఇవ్వాలి. సో అది ఎట్లా రాయాలో కూడా చెప్తాను. A DD drawn on any nationalized bank in favor of director NIPD. సో డైరెక్టర్ NIPD అతని పేరు మీద మీరు డీడీ తీయాలి ఈ అప్లికేషన్ ఫీజు. సో ఆన్లైన్లో పే చేయడం అట్లేం లేదు, డీడీ తీసి మనము దాన్ని పోస్ట్లో పంపాలి. సో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్తాను. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్ 100 marks ఉంటుంది, డ్యూరేషన్ 1.5 hours ఉంటుంది. సో ఇది స్పెషల్ బిఎడ్కి సంబంధించిన సిలబస్ చెప్తాను. మిగతా సిలబస్ అన్ని ఆ కింద లింక్స్లో మీరు ఓపెన్ చేస్తే ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాస్పెక్ట్లో ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ స్పెషల్ బిఎడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సిలబస్ చెప్తున్నాను. సో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జీకే, జనరల్ అవేర్నెస్ అవి ఉంటాయి, ఇంగ్లీష్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బేసిక్స్, సో అవన్నీ ఉంటాయి. సో నార్మల్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎలా అయితే ఉంటుందో దానికి తోడు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బేసిక్స్ కూడా అడుగుతారు. సో మీరు నెట్లో నుంచి చూసుకోవచ్చు, చాట్ జీపీటీ వాడచ్చు వీటి గురించి. సో స్పెషల్ ఎడ్యుకేషన్ బేసిక్స్ కోసం మీరు చూడొచ్చు. ఈ 4 topics మీద మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా మనము అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వాలంటే ఇది మనకు పోస్ట్ ద్వారా కావచ్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపచ్చు. లేదంటే డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి మీరు మార్నింగ్ 10:30, 11 అట్లా వచ్చి ఇక్కడ అన్ని ఫామ్స్ ఇచ్చి లెటర్లో
సబ్మిట్ చేయొచ్చు. అట్లా కూడా 2 ఆప్షన్స్. సో వాళ్ళు యాజ్ పర్ నోటిఫికేషన్ వాళ్ళు స్పీడ్ పోస్ట్ కావచ్చు అట్లా పంపమని ఇచ్చారు. హైదరాబాద్కి వచ్చి ఇచ్చే వాళ్ళు వీలుంది అనుకునే వాళ్ళు అట్లా ఇవ్వండి. లేదంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి అవన్నీ పోస్ట్ ద్వారా మీరు పంపొచ్చు. సో మీరు పోస్ట్ ద్వారా పంపేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలో అవి చెప్తాను. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో మనకు డీటెయిల్గా ఇచ్చారు, అది మీరు బయట జిరాక్స్ షాప్లో ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత అన్ని ఫిల్ చేయాలి. సో మీ బేసిక్ నేము, 10th, ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్ అన్ని బేసిక్స్ అన్ని నింపిన తర్వాత అది అప్లికేషన్ ఫామ్. సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటే మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, దానికి సంబంధించిన ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటే మీరు సిఎంఎం కావచ్చు, ఒరిజినల్ డిగ్రీ కావచ్చు, పీసీ, సెమిస్టర్ మెమోస్ కావచ్చు, అవన్నీ ఉంటే ఒక సెట్ జిరాక్స్ అందులో పెట్టండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటే మీరు డిగ్రీ 5 సెమిస్టర్స్, బీటెక్ 7 సెమిస్టర్స్ ఇంక్లూడ్ చేసి మీరు ఈ కాలేజీలో చదువుతున్నట్టు ప్రూఫ్గా ఏదో ఒకటి పెట్టండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి టీసీ, ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు టీసీ జిరాక్స్ ఇవ్వండి, ఒరిజినల్ ఏం అవసరం లేదు, జిరాక్స్. సో ఆల్రెడీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు మీరు ప్రూఫ్ మీ కాలేజీలో చదువుతున్నట్టు ఏదో ఒక ప్రూఫ్ అందులో పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో. నెక్స్ట్ 5th క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఎస్సీఆ, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీఆ అది. నెక్స్ట్ 6th ఓబీసీ సర్టిఫికేట్. సో ఇది సెంట్రల్ లెవెల్ కాంపిటీషన్ అండి, స్టేట్ లెవెల్ కాదు. సో ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే బీసీ స్టూడెంట్స్ ఉంటారో ఓన్లీ ఓబీసీ మాత్రమే ఇవ్వాలి. 7th వచ్చేసి సదరం సర్టిఫికేట్. సో ఎవరైతే డిసబిలిటీ వాళ్ళు ఉన్నారో లేదంటే మీ చిల్డ్రన్స్ డిసబిలిటీ వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కోర్స్ చేద్దాం అనుకుంటారు, మీ పిల్లల్లో ఎవరికైనా డిసబిలిటీ ఉంటే ఏ డిసబిలిటీ అన్నా ఆ సర్టిఫికేట్ ఇంక్లూడ్ చేస్తే మీకు ఫీ కన్సెషన్ వస్తుంది అండ్ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోండి. 8th పాయింట్ వచ్చేసి ఐసీఆర్ షీట్ ఆర్ ఒరిజినల్ ఫామ్. సో ఈ ఐసీఆర్ షీట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయాలి. సో మనకు డీటెయిల్గా పీడిఎఫ్ ఇచ్చారు, ఆ పీడిఎఫ్లో లాస్ట్ పేజ్లో అది మాత్రం కొంచెం కలర్ ప్రింట్ తీపియండి, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ ఉన్నా పర్లేదు. అది ప్రాపర్గా మనకు ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎట్లా ఇస్తారో ఆ కలర్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి అన్ని బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి లాస్ట్ షీట్లో. మీరు పైన షీట్స్ అన్ని బ్లూ యూజ్ చేసినా పర్లేదు. పైన ఐసీఆర్ షీట్ అని ఉంటుంది, ఐసీఆర్ షీట్ మాత్రం బ్లాక్ పెన్తోనే మొత్తం ఫిల్ చేయాలి. మీ డీటెయిల్స్, మీ నేము, ఫాదర్ నేము, క్యాస్ట్, 10th, ఇంటర్, బేసిక్ డీటెయిల్స్, ఫోటో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి అదే అటాచ్ చేయాలి. సో ఐసీఆర్ 8th. 9th వచ్చేసి ఒరిజినల్ డీడీ. సో ఒరిజినల్ డీడీ మీరు లైక్ నంబర్, ఆ డీడీ మీద ఒక నంబర్ ఉంటుంది. నెక్స్ట్ డేట్, ఏ రోజు తీస్తారు, అమౌంట్ ఎంత అయితే పే చేస్తున్నారో అది. నెక్స్ట్ డ్రాన్ ఆన్. సో డ్రాన్ ఆన్ అంటే మనకి ఇది ఎన్ఐపిడి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఐపిడి, ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఎన్ఐపిడి అని రాయాలి అంతే. సో అది ఇవి సర్టిఫికేట్స్, అప్లికేషన్ ఫామ్ అండ్ ఐసీఆర్ అన్ని అరేంజ్ చేసి అన్ని ప్రాపర్గా ఉన్నాయి చెక్ చేసుకున్న తర్వాత ఓన్లీ జిరాక్స్ సెట్స్, ఒరిజినల్ ఏం అవసరం లేదు. అప్పుడు మీరు స్పీడ్ పోస్ట్ పంపచ్చు. సో ఎవరికి పంపాలంటే ఇన్ఛార్జ్ అకాడమిక్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవరింగ్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో ఎన్ఐపిడి ఫుల్ ఫామ్ ఇది. అది రాసి పక్కన మనోవికాస్ నగర్, సికింద్రాబాద్, మీరు పిన్ కోడ్ వచ్చేసి 5,09,000. సో ఇది ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ని పంపాలి. సో పోస్ట్ ద్వారా అన్ని అరేంజ్ చేసి ఈ అడ్రస్కి మాత్రమే పంపాలి. సో ఇక్కడ మీకు ఆ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్లోనే మీరు సెకండ్ నెంబర్ టు లాస్ట్ పేజ్ వరకు ప్రింట్ తీపించుకోండి బయట, సింగిల్ పేజ్. అవన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఇవి ఏవైతే సర్టిఫికేట్ చెప్పానో అవన్నీ అటాచ్ చేయండి. లాస్ట్ ఐసీఆర్ ఫామ్ అయితే అది కలర్ ప్రింట్ తీపించి బ్లాక్ పెన్ తోని మాత్రమే రాయండి. రాసి అది లాస్ట్కి అటాచ్ చేసి ఆ డీడీ కావచ్చు అవన్నీ ఫిల్ చేసి మీరు పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు. సో అందులో అన్ని డిక్లరేషన్ ఫామ్స్ ఉంటాయి, అవన్నీ జస్ట్ సింపుల్ ఉంటాయండి. నేము, ఫాదర్ నేము, సో డిక్లరేషన్, మీ ఏం చదువుకున్నారు, 10th, ఇంటర్, అవన్నీ బేసిక్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈ ప్రింట్స్ అన్ని తీసుకోండి. సో కింద లింక్లోనే నేను అన్ని ప్రింట్స్ పెట్టాను, లైక్ లింక్. సో లింక్ క్లిక్ చేయగానే మీకు స్పెషల్ బిఎడ్ అప్లై చేస్తే స్పెషల్ బిఎడ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఎంఫిల్ చేసుకుంటే ఎంఫిల్. సో ఇలా ఎర్లీ ఇంటర్వెన్షన్ డిప్లొమా చేద్దాం అనుకుంటే అది. సో ఏది అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎన్ఐపిడికి లైక్ పోస్ట్ చేయాలి. లేదు ఇదంతా ఇబ్బంది అనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ మనోవికాస్కి వచ్చి మీరు
క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అక్కడనే మీరు పోస్ట్ ద్వారా ఇట్లా ఇచ్చేసి అడ్మిషన్ సెక్షన్లో మీరు ఇచ్చేయచ్చు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి విజిట్ అయ్యి ఒకసారి చేసుకోవచ్చు. లేదంటే దూరం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మనకు పీడిఎఫ్లోనే మెయిల్ ఇచ్చారు. సో మీకు ఏమన్నా అది రిసీవ్ అయిందా, సక్సెస్ అయిందా లేదా అని మెయిల్ కూడా పెట్టొచ్చు. ఆ మెయిల్ కూడా ఉంటుంది, అందులోనే మీరు చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో స్పెషల్ బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇంటెలెక్చువల్ డిసేబిలిటీలో మీరు అప్లై చేసుకోవచ్చు. సో బీఎడ్ ఐడియా ఉంది, ఎంఎడ్ ఉంది, పీజీ డిప్లొమా ఉంది, ఎంఫిల్ ఉంది. సో మీరు దేనికి ఎలిజిబుల్ దానికి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫిల్ చేయాలి, వాళ్ళకి సెండ్ చేయాలి. ఎంట్రాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ 27th జూలై రోజు ఉంటుంది. సో కింద మనకు NIPD అఫీషియల్ లింక్ పెడతాను. సో లింక్ పెట్టగానే కింద మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. సో 4 పీడిఎఫ్స్ ఉంటాయి లింక్స్. సో ఆ పీడిఎఫ్లో మీరు బీఎడ్ అప్లై చేసుకుంటే బీఎడ్ది క్లిక్ చేయండి, ఎంఎడ్ అయితే ఎంఎడ్ అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్స్ తీసుకొని ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఈ 4 పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ప్రాస్పెక్ట్స్ కూడా సెండ్ చేస్తాను. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మీకు మంచి ఆపర్చునిటీ, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇన్స్టిట్యూట్లో అప్లై చేసుకోవచ్చు, మనకి ఆలియావర్ జంగ్లో అప్లై చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయొచ్చు. సో గైడెన్స్కి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, రిజల్ట్స్, ఈ ఎగ్జామ్ గురించి కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.